దిస్ జస్టిస్ ఇస్ జస్ట్ నాట్ ఫర్ మీ. ఇది మన అందరికీ, మన ఎవరైతే ఇట్లా నాలాగా నలిగిపోతున్నారో వాళ్ళ అందరి కోసం, వాళ్ళకి ధైర్యం ఇచ్చేదానికి, టు బిలీవ్ దట్ ఇఫ్ యు ఫైట్ ఫర్ జస్టిస్ యూ విల్ గెట్ ఇట్. దట్ ఈస్ మై గోల్. ఆ ధ్యేయంగానే ఇప్పుడు ఎలక్షన్స్ ముందర బయటకు వచ్చింది ఎందుకంటే హత్య చేసిన వాళ్ళు చట్టసభల్లో ఉండకూడదు. చట్టసభల్లో ఉండి పోలీసును కంట్రోల్ చేసుకుంటూ, సిస్టమ్స్ని కంట్రోల్ చేసుకుంటూ తప్పించుకుంటూ ఉంటే దెర్ ఇస్ నో హోప్ ఫర్ పీపుల్ లైక్ అస్. దట్స్ వై ఐమ్ హియర్. మేడం, ఈ కేసు కోర్టు పరిధిలో ఉంది, సిబిఐ దర్యాప్తు చేస్తూ ఉంది. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సంబంధం లేకుండా కేంద్ర దర్యాప్తు సంస్థ విచారణ జరుపుతూ ఉంది. చాలా మంది అరెస్ట్ చేశారు, జైల్లో పెట్టారు, కొందరు బెయిల్ అయినారు. కానీ ఎన్నికల సమయంలోనే మీరు ప్రజల ముందుకు వస్తారు, హత్యపైన పోరాటం చేస్తారని మాట్లాడుతున్నారు. ఇది కేవలం కొన్ని పార్టీల రాజకీయ ఎజెండాలో భాగంగానే మీరు మాట్లాడుతున్నారు. అనేక ఆరోపణలు ఉన్నాయి, చాలా మందికి అలానే అనిపిస్తుంది. దీనికి ఏం చెప్తారు? ఐ థింక్ మీరిద్దరు అడిగింది సేమ్ క్వశ్చన్ అనుకుంటా, కొంచెం మార్చి అదే క్వశ్చన్ అడుగుతున్నారు. సిబిఐ దర్యాప్తు జరుపుతున్నప్పుడు వీలే చేశారు ఎలా చెప్తారు మీరు? సిబిఐ దర్యాప్తు చేసింది, కోర్టు ఇంకా తేల్చలే కదా. సిబిఐ దర్యాప్తు చేసింది. సిబిఐ దర్యాప్తు ప్రకారం వీళ్ళు అని అక్యూజ్డ్గా పెట్టింది. ఎన్ని కేసులు ఉన్నాయి మన కోర్టు సిస్టమ్స్లో, మూలన పడి సంవత్సరాల తరబడి, దశాబ్దాల తరబడి వాళ్ళకి కన్విక్షన్ రాదు. కోర్టులో కేసు, న్యాయస్థానం మీద నమ్మకం లేదా మీకు? నేను కంప్లీట్ చేయనివ్వండి, నేను కంప్లీట్ చేశాక నెక్స్ట్ క్వశ్చన్ అడగండి. కోర్ట్ సిస్టమ్స్ టేక్ టైం. కోర్టులలో టైం పడుతుంది. కోర్టులలో కన్విక్షన్ వస్తే మళ్ళీ ఇంకో కోర్టుకు వెళ్తారు, మళ్ళీ ఇంకో కోర్టుకు వెళ్తారు. పవర్ ఉన్నంత వరకు దే హ్యావ్ ద ఎబిలిటీ టు డూ దట్. ఆ పవర్ కనుక కొంచెం తగ్గితే అట్లీస్ట్ దట్స్ ఎ లెవెల్ ప్లేయింగ్ గ్రౌండ్. ఓకే, ఎస్. ఎందుకు ఇప్పుడు వస్తున్నాను? నాకు రాజకీయ ఇంట్రెస్ట్ లేదు, నేను రాజకీయాలకి దూరంగా ఉంటున్నాను. కానీ ఈ అనివార్య పరిస్థితుల్లో నేను రాజకీయాల్లోకి ఎందుకు వస్తున్నాను? అగైన్ నేను కంటెస్ట్ చేయట్లేదు, నాకు ఇంట్రెస్ట్ లేదు. అవినాష్ రెడ్డి గారు ఓడిపోవాలి, దట్ ఈస్ మై గోల్. ఇప్పుడు నాకు తెలిసింది నేను చెప్పకుంటే ఎవరికి అర్థమవుతుంది ఏం జరిగిందని? నేను నా లోపల కుమిలిపోతుంటాను. ప్రజలకు ఎట్లా తెలుస్తుంది ఏంటి నేను ఏం పక్కన పెట్టాలంటే? పాపులారిటీ ఎక్కువైతుంటే తనని పక్కన పెట్టారు. ఇప్పుడు ఈయన డిస్ట్రిక్ట్ లెవెల్ కాకుండా స్టేట్ వైడ్ పాపులారిటీ ఎక్కువవుతుంది. ఇంతలో ఆయన ఓటు మాయమైపోయింది. అప్పట్లో అనుకున్నాము ఇది ఆపోజిట్ పార్టీ వాళ్ళు చేసింటారులే అని చెప్పేసి. చెక్ చెక్ వినిపిస్తుందా? వినిపిస్తుందా? ఓకే. దానికి ప్రతిఫలం షర్మిలమ్మ చాలా పవర్ఫుల్ అవుతుంది. అమ్మో ఇట్లయితే ఎట్లమ్మా, నా పరిస్థితి ఏంటి, నా భవిష్యత్ ఏంటి అని చెప్పి షర్మిలమ్మని పక్కన పెట్టేశారు. ఇంకో 6-7 నెలల్లో మళ్ళీ ఎలక్షన్లు వచ్చాయి, జనరల్ ఎలక్షన్స్. అప్పుడు కడప నుంచి షర్మిలమ్మ పోటీ చేస్తుంది అనుకున్నారు, జరగలేదు. జగనన్న గారు అప్పటికి జంకిపోయినారు. ఓకే, సో షర్మిలమ్మను కడప నుంచి కాక విశాఖపట్నం నుంచి పెడతాము అని అనుకున్నారు, తప్పించాలి కడప నుంచి. కడప మనకి ఇట్స్ అవర్ ఫోర్ట్. సో అక్కడికి రానికుండా పక్కన పెట్టాలనుకున్నారు, అది కూడా చేయలేదు. ఫైనల్గా అప్పుడు ఆ సీట్కి ఎవరు వచ్చారు? అవినాష్ రెడ్డి గారు. అప్పుడు ఆ ఎలక్షన్ల ముందు జరిగిన ఇన్సిడెంట్ ఇది. వివేకానంద రెడ్డి గారు, అవినాష్ కేపబిలిటీ చూడండి. ఆ ఎలక్షన్స్ అంతా ఎవరు అక్కడ లీడర్?
వివేకానంద రెడ్డి గారు. అవినాష్ అసలు పాలిటిక్స్ అంటే అప్పుడప్పుడు వస్తున్నాడు. అప్పటికే వైఎస్ షర్మిల గారు 3000 కిలోమీటర్లు తిరిగారు, ప్రజల్లో ఉన్నారు. ఇక్కడ అవినాష్ ఎవరికో ప్రాబ్లం ఉంటే మాట్లాడేదానికి కూడా ఇంకా శక్తి లేని పరిస్థితుల్లో వివేకానంద రెడ్డి గారు సపోర్ట్ చేస్తున్నారు. తనకి ఇష్టం లేకున్నా కానీ, తనకు షర్మిలమ్మని నిలబెట్టాలని అనుకున్నా కానీ తప్పు చేయకుండా ఆయనకు సపోర్ట్ చేస్తూ హీ వెంట్ ఫార్వర్డ్. తర్వాత 2017లో ఎమ్మెల్సీ ఎలక్షన్స్. పవర్లో లేకున్నప్పుడు ఎవరిని పెట్టినా కష్టము అని చెప్పేసి ఆలోచించి ఎవరు ఆప్షన్స్ లేక వివేకానంద రెడ్డి గారిని అడిగితే ఒప్పుకున్నారు. ఆయన తప్ప వేరే ఎవరైనా సరే గెలవరు అనుకున్నారు. మొత్తం జిల్లా అంతా వివేకానంద రెడ్డి గారు చూసుకున్నారు. ఒక పులివెందుల అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ మాత్రం అవినాష్ రెడ్డి అండ్ కో చూసుకుంటున్నారు. పులివెందుల మన అడ్డా, కానీ ఆ అడ్డాలోనే మనకి ప్రాబ్లం వచ్చింది. ఎందుకంటే అక్కడ వెన్నుపోటు రాజకీయం మొదలైంది. ఇంతవరకు ఎక్కడే కానీ వివేకానంద రెడ్డి గారు ఎంత అడిగినా తనకు కోరినట్లు వినకపోయినా కానీ సపోర్ట్ చేస్తూనే వస్తున్నాడు. బట్ ఇక్కడ ఆయననే నిలబెట్టి ఆయననే ఓడించడం జరిగింది. ఓకే, అయినా కూడా చాలా బాధపడ్డాడు, చాలా బాధపడ్డాడు. అయినా కూడా ఇట్లా మళ్ళీ వెన్నుపోటు చేయాలని లేకపోతే హత్యలు చేయాలని అనుకోలేదు. నా సత్తా నేను చూపిస్తాను మీకు అని చెప్పి ఇంకా స్ట్రాంగ్గా పార్టీకి సపోర్ట్ చేయడం మొదలుపెట్టాడు. 2017 ఇంకా 2 సంవత్సరాల్లో మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఆ టైంలో కృషి చేస్తూనే ఉన్నాడు. సో ఇది 2017లోనే మొదలుపెట్టాడు క్యాంపెయినింగ్. మళ్ళీ ఒక పక్కన తను కృషి చేస్తున్నాడు, క్యాంపెయిన్ చేస్తున్నాడు, ఒక పక్కన షర్మిలమ్మకి ఇవ్వమని అడుగుతున్నాడు. చాలా చోట్ల రూమర్స్ కూడా వస్తున్నాయి, షర్మిలమ్మ నిల్చుంటుంది అని చెప్పేసి, కడప నుంచి ఎవరు అని చెప్పేసి. అగైన్ ఇది సోర్స్ కూడా ఉంది, మీరు చెక్ చేసుకోవచ్చు. దిస్ ఇస్ ఆల్ పబ్లిక్ సోర్స్ ఇన్ఫర్మేషన్. ఓకే, షర్మిలమ్మ పేరు వస్తుంది. క్యాంపెయిన్ చేస్తూ ఉన్నారు. పాదయాత్ర వివేకానంద రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఉంటే అక్కడక్కడ కలుస్తున్నారు. ఇది అనంతపూర్లో కలిశారు, తర్వాత శ్రీకాకుళంలో వెళ్ళి కలిశారు. కంటిన్యూస్గా తిరుగుతూనే ఉన్నారు వివేకానంద రెడ్డి గారు కూడా పార్టీని నిలబెట్టడానికి. మళ్ళీ తనను ఓడించారు అని ప్రొటెస్ట్ చేయకుండా ఇంకా స్ట్రాంగ్గా పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు. అటువంటి వ్యక్తి ఆయన. ఫ్లాగ్ కూడా స్టార్ట్ చేశారు. సో December 1st 2010లో మినిస్టర్ ఇస్తే 3 నెలల తర్వాత 2 నెలల తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ మొదలుపెట్టారు. ఓకే, ఆ విషయం అప్పటికి యాక్చువల్గా వివేకానంద రెడ్డి గారికి చెప్పి చేసింది కాదు, సొంతంగా చేసుకున్న డెసిషన్. సో వాళ్ళిద్దరూ రిజైన్ చేసిన సీట్లకి ఎలక్షన్లు వచ్చాయి. అప్పుడు మళ్ళీ వైఎస్ వివేకానంద రెడ్డి గారికి, వైఎస్ విజయమ్మ గారికి పోటీ పడింది పులివెందులలో ఎమ్మెల్యే ఎలక్షన్స్కి. ఇది 2011 మే నెలలో. అప్పుడు ఇట్ వాస్ ఎ కన్సర్న్, ఇట్ వాస్ ఎ ఫైట్ అగేన్స్ట్ లెగసీ అండ్ సింపతి. అప్పుడు వివేకానంద రెడ్డి గారు ఓడిపోయారు, విజయమ్మ గారు గెలిచారు, అఫ్కోర్స్ జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారు. ఆ తర్వాత మొదలైన సిబిఐ కేసులు. సిబిఐ కేసులు పెట్టుతుండగా వివేకానంద రెడ్డి గారు అనుకున్నారు ఇనఫ్ ఇస్ ఇనఫ్, ఫ్యామిలీ అందరూ కలిసి ఉండాలి అని చెప్పి అన్న కొడుకు సపోర్ట్ చేయాలి ఎటు పరిస్థితుల్లో. హీ రిజైన్ ఫ్రమ్ కాంగ్రెస్ నుంచి రిజైన్ చేసి కాంగ్రెస్ నుంచి రిజైన్ చేశారు.
మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ అయ్యారు. ఆయనను అరెస్ట్ చేసినాక షర్మిల టేక్స్ చార్జ్. షర్మిల వైఎస్ఆర్సీపీ పార్టీ పగ్గాలు తీసుకొని ముందుకెళ్తుంది. నెల 2 నెలల్లో బై ఎలక్షన్స్ జరిగాయి. 18 ఎమ్మెల్యే సీట్లకి, 1 ఎంపీ సీట్కి. ఎంపీ సీట్కి ఐ థింక్ మేకపాటి గారు, సుబ్రహ్మరెడ్డి గారు కంటెస్ట్ చేశారు. మేకపాటి గారికి 2 లక్షల పైన ఓట్ల మెజారిటీతో గెలిచారు. 15 ఎమ్మెల్యే సీట్లకు గాను 13 ఎమ్మెల్యే సీట్లకు గాను గెలిచారు. సో ఇది షర్మిలమ్మ గారు క్యాంపెయిన్ చేసి తర్వాత గెలిచిన సీట్లు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు జైల్లోనే ఉన్నారు, ఎప్పుడు వస్తారో తెలియదు. చెల్లెలుగా తను రోడ్ల మీద పడింది, మరో ప్రజా ప్రస్థానం అని. ఎండనక వాననక పిల్లల్ని ఇంట్లో వదిలేసి, స్కూల్కి పోయి వెళ్ళే పిల్లల్ని ఇంట్లో వదిలేసి, నిన్న నేను కడపలో ఉన్నాను. ఒక్కరోజు క్యాంపెయిన్ చేయడానికి, ఎండలో తిరగడానికి చాలా చాలా కష్టం అనిపించింది. అక్టోబర్ 2012లో మొదలుపెట్టింది, మళ్ళీ ఆగస్ట్ 2013 వరకు రోడ్ల మీద ఉన్నది. ఐ థింక్ మధ్యలో కాలుకి సర్జరీ అవసరం పడితే కొద్ది రోజులు రెస్ట్ తీసుకొని మళ్ళీ వెళ్ళింది. సర్జరీ అయినా కూడా మళ్ళీ వెంటనే వెళ్ళింది. అంత కష్టపడి వైఎస్ఆర్సీపీ పార్టీని నిలబెట్టింది. అదర్వైజ్ అది కూలిపోయిండేది మా పార్టీకి. దానికి ఏమైంది? దానికి ప్రతిఫలం నా ఎక్స్పీరియన్స్ బయటికి చెప్తే ప్రజలకు అర్థమవుతుంది నేనేం అనుభవిస్తున్నాను అన్నది. అది విని ప్రజలు నేను చెప్పింది నమ్మితే, నేను చెప్పిన దాన్ని గ్రహించి వాళ్ళు డిసిషన్ తీసుకోవాలి. నేను పోయి వాళ్ళ కోసం ఓటు వేయలేను. ప్రజల ఓటు ప్రజలది, ఎవరి ఓటు వాళ్ళది. కానీ నిజం తెలపాల్సిన బాధ్యత నాకుంది. ఇంకొకటి, తప్పు జరిగింటే అది తప్పు అని చెప్పకుండా ఉండడం కూడా తప్పే. దెన్ యూఆర్ ఎండోర్సింగ్ ద క్రైమ్. సో నాకు తెలిసిన నిజం నేను నాలోనే పెట్టుకుంటే అది కూడా తప్పు అనిపించింది. మీరు నమ్మితే నమ్మండి, నమ్మకపోతే నమ్మకండి. నేను చెప్పింది నేను చెప్తున్నాను. అట్లీస్ట్ నేను మర్చిపోలేను. ఆ రోజు రచ్చబండ కనిపోతూ డాక్టర్ వైఎస్ఆర్ చీఫ్ మినిస్టర్గా నల్లమల్ల ఫారెస్ట్లో హెలికాప్టర్ క్రాష్ వల్ల చనిపోయారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు చూద్దాం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయినాక ఆ ఎమ్మెల్యే సీట్ ఖాళీ అయ్యింది. అంతకుముందు వరకు ఆ 2004 ఎలక్షన్స్ వరకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ వివేకానంద రెడ్డి గారు పులివెందుల, కడప ఎమ్మెల్యే, కడప ఎంపీ సీట్లు ఆల్టర్నేట్గా ఎవరో ఒకరు కంటెస్ట్ చేస్తూ ఉన్నారు. 2009 ఎలక్షన్ల నాటికి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆ ఎంపీ సీట్ ఇవ్వడానికి వివేకానంద రెడ్డి స్టెప్ బ్యాక్. ఆ సీటు, వివేకానంద రెడ్డి సీటు జగన్మోహన్ రెడ్డికి ఇవ్వడం జరిగింది. వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయాక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నారు, ఎమ్మెల్యే ఖాళీ అయ్యింది. సో ఈ సీటు ఎవరు భర్తీ చేయాలా అన్న డిస్కషన్ వచ్చినప్పుడు వైఎస్ భాస్కర్ రెడ్డి గారి పేరు వచ్చింది. అగైన్ ఈ ప్రెజెంటేషన్ మీకు పంపిస్తాను, అన్నిటికీ లింక్స్ ఉన్నాయి. మీరు ఈ లింక్స్ వెరిఫై కూడా చేసుకోవచ్చు. ఇవి పబ్లిక్ సోర్స్ ఇన్ఫర్మేషన్. సో వైఎస్ భాస్కర్ రెడ్డి గారి పేరు వచ్చినప్పుడు వైఎస్ వివేకానంద రెడ్డి గారు అదెట్లా అవుతుంది, ఇది జరగకూడదు అని ఆబ్వియస్లీ తన మీద ఇష్టం లేక ప్రపోజ్ చేస్తున్నారనో ఏమో మరి. అప్పుడు వైఎస్ విజయమ్మ కానీ షర్మిలమ్మ కానీ ఆ బరిలోకి, ఆ స్పాట్లోకి రావాలని ఇన్సిస్ట్ చేస్తున్నాడు.
అక్కడ నుంచి కూడా ఈ డివిజన్స్ ఏర్పడినాయి అనుకోవచ్చు. అట్లీస్ట్ ఇఫ్ యూ స్టార్ట్ ఫ్రమ్ 2009 అప్పటి నుంచి డివిజన్స్ ఉన్నాయి. ఓకే, సో తర్వాత తెలిసిందే మీకు విజయమ్మ గారికి యునానిమస్గా ఆ సీట్ కేటాయించారు. తర్వాత కొద్ది రోజులకి వైఎస్ వివేకానంద రెడ్డి గారికి మినిస్ట్రీ ఇస్తున్నారు. ఎమ్మెల్సీగా ఉన్నారు, సో మినిస్ట్రీ ఇస్తున్నారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అట్లా ఇలా చేస్తారు, చిన్నాన్నకి ఎట్లా మినిస్ట్రీ ఇస్తారు. రిమెంబర్, అప్పటికే వైఎస్ వివేకానంద రెడ్డి గారు 2 టైమ్ ఎమ్మెల్యే 2 టైమ్ ఎంపీ అండ్ నౌ హిస్ ఎమ్మెల్సీ. అప్పుడు చిన్నాన్నకి ఎట్లా ఎమ్మెల్సీ ఇస్తారు అని పట్టుబట్టి హీ రిజైన్డ్. విజయమ్మ గారు, జగన్మోహన్ రెడ్డి గారు రిజైన్ చేశారు. ఓకే, కొన్ని నెలల తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ సో ఇది పోలీస్ కంప్లైంట్ కూడా పెట్టారు, కానీ ఎవరు తీశారు అనేది అయితే బయటకు రాలేదు. ఈయన ఇండిపెండెంట్గా కంటెస్ట్ చేస్తారని భయపడ్డారా, లేకపోతే ఈయనకే టికెట్ అడుగుతాడని భయపడ్డారా నాకు తెలియదు. బట్ ఆయన ఓటు ఎందుకు తీశారో తెలియదు. ఏడాదిన్నర నుంచి ఓట్ల తొలగింపునకు వ్యూహరచన చేశారని మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 50 అండ్ ఒక పక్కన షర్మిలా గారికి ఒత్తిడి పెడుతున్నాడు, తను కంటెస్ట్ చేయాలి అని చెప్పేసి. సో ఈ రోజుకి ప్రెజెంటేషన్ ఎంత తాపుతాను. ఈరోజు ఇది ఎందుకు చెప్తున్నాను మీకు, ఈ కడప ఎంపీ సీట్ ఎందుకు అంత క్రూషియల్. జనరల్గా అనుకుంటాము ఎంపీ సీట్ కోసం ఎవరన్నా చంపుతారా, అసలు అర్థం ఉందా అని. కానీ దాని వెనకాల కథ ఏంటో అందరికీ తెలియదు. సో ఆ వివరణ ఇవ్వడానికి ఈరోజు మేము ముందుకు వచ్చాను. సో మీకేమన్నా ప్రశ్నలు ఉంటే మీరు అడగచ్చు దీని గురించి. మైక్ ఇవ్వండి. రెండు 2019వ తారీఖున చనిపోయినటువంటి మీ తండ్రి గారు వైఎస్ వివేక గారు, అప్పటి నుంచి ఇన్ని మనసులో ఉంచుకున్నటువంటి మీరు ఒకవైపు కోర్టులో కొట్లాడుతున్నారు, కోర్టు ఫైట్ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఇంత ప్రజెంటేషన్, అది కూడా ఏపీలో త్వరలో ఎన్నికలు జరిగిన నేపథ్యంలో ఇప్పుడు ఇంత ప్రజెంటేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? కేవలం ఇదంతా కూడా రాజకీయ లబ్ధి కోసమే చేస్తున్నారనేది మీ వస్తున్నటువంటి ప్రధాన అభియోగం. దీనికి ఏమంటారు? గుడ్ క్వశ్చన్. సునీల్ ఫ్రమ్ 10 టీవీ. వైఎస్ వివేకానంద రెడ్డి గారు అతి దారుణంగా, క్రూరంగా హత్య చేయబడి 5 సంవత్సరాలు అయింది. నేను చిన్నప్పుడు కడపలో పెరగకపోయినా కానీ హాలిడేస్కి వచ్చినప్పుడు అంతా ఎప్పుడు ఇక్కడ కూనీలు జరిగినాయి, అక్కడ కూనీలు జరిగినాయి అని వినేదాన్ని. నాకు నచ్చేది కాదు. కొంతకాలానికి అది తగ్గిపోయింది. వివేకానంద రెడ్డి గారిని ఇట్లా చంపినాక, ఇట్లా హత్య చేసినాక మళ్ళీ అట్లా పోతుందా మన జిల్లా, మన ప్రదేశం? అట్లా ఉండకూడదు అని ఎవరు చేశారో అని కనుక్కునేదానికి మొదలుపెట్టిన ప్రయాణం ఇది. నాకు అప్పుడు ఎవరు చేశారని అస్సలు ఐడియా లేదు మొదలుపెట్టినప్పుడు. నా నమ్మకం ప్రకారం ఇట్లాంటివి మళ్ళీ జరగకూడదంటే హత్య చేసిన వాళ్ళకి సో షర్మిలమ్మ పేరు మాత్రం వస్తూనే ఉంది. ఓకే, ఇది ఫిబ్రవరి 10వ తారీఖు సంవత్సరం 2019.
ఇది సాక్షి టీవీలో చూస్తున్నాను. కడప ఆత్మీయ సమ్మేళన అని చెప్పి కడపలో ఎమ్మెల్యే వాళ్ళందరినీ పిలిచారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా ఉన్నాడు దీంట్లో. మీరు నోటీస్ చేయాల్సింది వేల కోట్లను బయటికి తీసి ఇది అందరినీ పలకరించాడు, కానీ పబ్లిక్గా అవినాష్ మీద ఎంత కోపం ఉందో చూస్తున్నారు. ఇక్కడ పార్టీకి అయితే పనిచేస్తున్నారు, కానీ అన పర్సనల్ ఫ్రంట్ అవినాష్ అంటే ఎంత కోపమో చూస్తున్నారు. ఈ క్రమంలో 2019 సంవత్సరం జనవరి ఫిబ్రవరి ఆ టైం ఫ్రేమ్లో ఒక కడప జిల్లానే కాకుండా మొత్తం రాష్ట్రమంతా బూత్ లెవెల్ కమిటీస్ ఎట్లా ఇంప్రూవ్ చేయాలి అని ఇట్లా వీడియోస్ 2-minute వీడియోస్ ఎంకరేజ్ చేసి మొత్తం రాష్ట్రం అంతా పంపిస్తున్నాడు. సో ఎవరినైతే కడప నుంచే లేకుండా చేయాలనుకుంటున్నారో ఇప్పుడు ఆ మనిషి మొత్తం రాష్ట్రం అంతా పోతున్నాడు. మీటింగ్స్ ఏర్పాటు చేస్తున్నాడు. రాజమండ్రిలో, వైజాగ్లో, విజయవాడలో, తిరుపతిలో బూత్ లెవెల్ కమిటీస్ ఏర్పాటు చేస్తున్నారు వాళ్ళకి ట్రైనింగ్ అని చెప్పేసి. ఇట్లా చాలా వీడియోస్ చేసి పంపిస్తున్నారు. మీ ఓటు లేకుంటే ఏం చేయాలి, మీ ఓటు ఎక్కడుందో ఎట్లా కనుక్కోవాలి, ఈ ట్రైనింగ్ ప్రాసెస్ చేస్తున్నాడు. ఓకే, ఇంక నేను ఇవన్నీ ప్లే చేయట్లేదు, జస్ట్ ఫర్ కన్స్ట్రెయిన్స్ ఆఫ్ టైం. ఇట్లా టాపిక్ తీసుకొని చేస్తూ ఉన్నాడు. ఓకే, అండ్ ఎక్కడైతే అవినాష్ రెడ్డి గారు కడప ఆత్మీయ సమ్మేళనాన్ని పెట్టారు హైదరాబాద్లో, అది 10వ తారీఖు ఫిబ్రవరి 2019. ఇమీడియట్లీ ఆఫ్టర్ దట్ 3 వారాల్లో వివేకానంద రెడ్డి గారు ఒక మీటింగ్లో ఉన్నారు. చూడండి, ఇది వైఎస్ఆర్సిపి ఇంటెలెక్చువల్స్ ఫోరం, మొత్తం స్టేట్ వైడ్ ఇంటెలెక్చువల్స్ నందని మళ్ళీ కూకట్పల్లిలో కలిసి మీటింగ్ పెడుతున్నారు. సో ఆయన పాపులారిటీ ఇంకా ఎక్కువైపోతుంది. హత్య చేయించిన వాళ్ళకి శిక్ష పడితే తప్ప ఈ హత్యలు, ఖూనీలు మానవు, ఆగవు. ఈ ప్రయత్నంలో కోర్టుల చుట్టూ, పోలీసుల చుట్టూ, లాయర్ల చుట్టూ 5 సంవత్సరాలుగా తిరుగుతున్నాను. ఎక్కడికక్కడ నాకు అడ్డంకాలు వస్తున్నాయి. నేను ఒక ఇండివిజువల్, సామాన్య మనిషిని, నాకు ఏ పదవి లేదు, నేను ఒక సామాన్య మనిషిని. మీలాగే మీరు ఉద్యోగం చేసుకుంటున్నారు, నేను ఉద్యోగం చేసుకుంటున్నాను, ఎక్సెప్ట్ నేను వివేకానంద రెడ్డి గారి కూతుర్ని. కానీ ఎప్పుడైతే తెలుసు ఇది ఎందుకు ముందుకు సాగట్లేదు, ఇది 5 సంవత్సరాల్లో కనీసం వీళ్ళు చేశారు అని వీళ్ళకి శిక్ష పడింటే ఇదంతా నాకు చేసిండేదానే కాదు కదా. చేయించిన వాళ్ళని బాగా ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది. ఈరోజు ఇది నాకు జరిగింది, ఇట్లాంటివి చాలామందికి జరుగుతున్నాయి, జరిగినాయి, జరగబోతాయి. ఇట్లాంటివి మళ్ళీ జరగకూడదంటే చేయించిన వాళ్ళకి శిక్ష పడితే కానీ కాదు. ఈ ఫైట్ నేనే చేయలేకుంటే, దేవుడు నాకు చాలా గిఫ్ట్స్ ఇచ్చాడు. ఇప్పుడు నేను మీ దగ్గరికి వచ్చి మాట్లాడేసి ఇంటెలిజెన్స్ ఇచ్చాడు, లేకపోతే కోర్ట్స్కి వెళ్ళి స్తోమత ఇచ్చాడు, చాలా రకాలుగా నాకు సహాయం చేశారు. ఇప్పుడు అన్నీ ఉన్నదాన్ని నేనే చేయలేకపోతే ఇంకొకరు ఎట్లా ఫైట్ చేస్తారు? నేనే, ఇఫ్ ఐ గివ్ అప్, హౌ విల్ ది ఆర్డినరీ పర్సన్ హ్యావ్ ఎనీ ఫెయిత్ ఇన్ ద సిస్టమ్? I need to restore the faith in the system. I still believe in the system, which is why I'm fighting a judicial battle here.
అది చేస్తుండగా నాకు అర్థమైంది ఏంటంటే ఇట్లాంటి చేయించిన వాళ్ళు పాలిటిక్స్లో పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉంటే నాలాగా బాధపడుతున్న వాళ్ళు బాధపడుతూనే ఉంటారు. వీళ్ళు నాకు జస్టిస్ రావాలంటే ఈ పవర్ అన్నది హంతకులకు ఉండకుంటేనే జస్టిస్ వస్తుంది అన్న డిసిషన్కి వచ్చిన. అట్లా చేయాలంటే గన ఎట్లా ఏం చేయాలి నాకు అంత తోచలేదు. సో ఐఎమ్ కమింగ్ టు ద పీపుల్.